హాయ్ అండి, వెల్కమ్ టు పెనడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చుక్కకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపించేస్తాను, చూసేయండి. మీరు ఇదే విధంగా చేస్తారా, ఇంకా ఏదైనా విధంగా చేస్తారా అనేది కామెంట్ చేయండి. ముందుగా నేను ఒక గ్లాస్ అయితే కందిపప్పుని అయితే తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. అలాగే పప్పు ములిగేడాక నీళ్ళు పోసుకొని ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని ఇలా కోసుకొని అందులోకి వేసేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకుని చీలికల కింద కోసుకొని ఇందులోకి వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా ఒక చిటికెడు పసుపుని వేసుకుంటున్నానండి పప్పులోకి. ఇలాగా వేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆకుకూరని, అది కూడా ఈ పప్పులోకి వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రాణించుకుంటే సరిపోతుందండి. ఇలా 2 విజిల్స్కి మనకి పప్పు ఆకుకూర కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇలాగా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుని ఒకసారి ఇలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు తాలింపు ఏదైనా కానీ తాలింపు ఉండాలండి. పప్పుకి మెయిన్లీ తాలింపే బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని మొత్తం ఇదంతా కూడా పప్పులోకి వేసేసుకొని ఇలా కలిపేసుకొని అంతే, ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వారానికి ఒకసారైనా కానీ ఆకుకూర తెచ్చుకోండి ఫ్రెండ్స్, మంచిది ఆరోగ్యానికి. ఆకుకూరలు అయినా కానీ చాలా మంచిది, రిచ్ ప్రోటీన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి అప్డేట్స్ అనేది ముందుగా తీసుకొస్తాను ఫ్రెండ్స్.